వచ్చే నెలలో కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సైతం కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఈ సాయంత్రం సీఎం రేవంత్ కేరళంకు బయలుదేరనున్నారు. అక్కడ 2 రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేరళం ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఆయన ప్రచారం పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణకు చెందిన మరో కీలక మంత్రి శ్రీధర్ బాబు కూడా కేరళం వెళ్తున్నారు. ఎర్నాకుళం, హోసూరు జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఏప్రిల్ 7 వరకు అక్కడే ఉండి ప్రచారం కొనసాగించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేరళంలో ప్రచారం ప్రారంభించారు.